నిన్న స్టేషన్ గన్పూర్లో ముఖ్యమంత్రి నిర్వహించిన సభ. కేసీఆర్ చిట్టా విప్పుతా, ఆయన కుటుంబం 1,00,000 కోట్లు దోచుకుంది, ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలి, అసెంబ్లీలో వివరిస్తా, ఆదాయం తగ్గిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. స్టేషన్ గన్పూర్ ప్రజాపాలన ప్రగతి బాట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 630 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. అందరికీ డౌట్ ఉంది, సడన్గా స్టేషన్ గన్పూర్ ఏంది ఈ టూర్ అని అనుకోవచ్చు. కోర్స్ అయి ఉండొచ్చు, బై ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది అన్న ఒక ఆలోచన అంచనా కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా ఇది 3.5 సంవత్సరాల పాటు జరపడం అన్నది అంత ఈజీ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆ 3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అండ్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, ఈ 3 మీద సుప్రీంకోర్టులో వాళ్ళు కొట్లాడుతున్నారు వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా దీన్ని పరిగణిస్తున్నది. టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే దానం నాగేందర్ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి పోయి ఆ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు. సో అక్కడ ఎవిడెన్స్ ఉన్నది. కడియం శ్రీహరి ఇప్పుడు బయటకు వచ్చి నేను ఆ కన్వా కప్పుకున్నా ఈ కన్వా కప్పుకున్నా అని కూడా అనలేడు. ఎందుకంటే వాళ్ళ కూతురు అక్కడ ఎంపీగా ఉన్నది కాంగ్రెస్లో. సో ఇట్లా వీళ్ళు టోటల్ ప్యాక్ అయిపోయి ఉన్నారు. సో ఏ క్షణంలో అయినా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో ఈ టూర్ జరిగి ఉండొచ్చు. లేదు ఇంకా అవకాశం లేదు కదా. జనరల్గా గవర్నమెంట్స్ ఎట్లుంటాయి, ఎలక్షన్స్ ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంది అని అంటే అక్కడ కార్యక్రమాలతోని విరుచుకుపడతా ఉంటే ఏదో ఒక జనాల్ని మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సరే కేసీఆర్ అంత మాయలు లేకపోయినా ఏదో ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా. సరే మొత్తానికి ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, కేసీఆర్ చిట్టా విప్పుతా అంటున్నారు. కేసీఆర్ చిట్టా ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నది పుస్తకం ప్రజల ముందు. ఆయన చేసిన దోపిడీ, ఆయన చేసిన అరాచకము, ఆ కుటుంబం తిన్నది, భూముల దగ్గర నుంచి పైసల దగ్గర నుంచి అన్ని రకాలుగా ఏది వదిలిపెట్టకుండా రాష్ట్రాన్ని లూటీ చేసి పడేసిరు. ఏది బందిపోటు దొంగలు మాఫియా కనుక ఎట్లాగైతే నడి రోడ్డు మీద పోతుంటే దోసుకుంటారో ఆ రకంగా దోసుకున్నారు. మీరు కొత్తగా చిట్టా ఇప్పాల్సిన అక్కరేం లేదు. మీరు చేయాల్సింది ఏంది, ఆ విప్పిన చిట్టాలో ఉన్న తప్పులని పట్టుకొని వాళ్ళని తీసుకుపోయి లోపలేయాలి, లేకపోతే రికవరీ చేయాలి. లోపలేసి కూడా తర్వాత సంగతి. ఫస్ట్ తెలంగాణ సంపద ఎక్కడైతే దోపిడీకి గురైందో ఆ సంపదని మళ్ళీ రికవరీ చేసి ప్రజల అకౌంట్లో వెయ్యాలి. అది భూములైనా పైసలైనా ఇంకోటైనా ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందో చెప్పమని అడుగుతున్నాం మేము. కాళేశ్వరం 1,00,000 కోట్లు అని అన్నారు, వాస్తవం కూడా అదే. ఎందుకంటే అది అప్పులే దాదాపు 70,000 కోట్ల అప్పులు తెచ్చారు. అది 12 సంవత్సరాల టెన్యూర్ కింద 13,000 కోట్లు ఎవ్రీ ఇయర్ కట్టాలి, 12 ఏళ్ళు కట్టాలి. కనబడుతున్నది అది. మీ ఎవరు కేసీఆర్ కాదు అన్నా కూడా లెక్కలే ఉన్నాయి. పోయిన సొమ్ము ఎక్కడికి పోయింది అని అంటే మెగా కృష్ణారెడ్డి నుంచి అన్ని పార్టీలకు అది కేసీఆర్కి మెజారిటీ పోయింది. మీలాంటి పార్టీలకు పెన్షన్లు వచ్చినాయి. మీరు ఏం చేయాలి ఇప్పుడు? కాళేశ్వరం మీద ఎంక్వైరీ అంటున్నారు, 3 బ్యారేజీల మీద ఎంక్వైరీ చేసిరు. మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీ ఏమైంది? దేనికోసం వేయలే? ఎందుకు వేయలే? దేనికోసం వేయలే? ఇంతగా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ అంత ఇదిగా మాట్లాడుతుంటే, కేటీఆర్ హరీష్ రావు మీ మీద విరుచుకుపడతా ఉంటే, ఇప్పుడు హరీష్ రావు సేమ్ కాళేశ్వరంలో ఫస్ట్ కేసీఆర్ తర్వాత ఉండే కల్ప్రిటే కదా. మరి ఎందుకు ఎంక్వైరీ ఎందుకు చేయట్లే? మీరు మెగా కృష్ణారెడ్డిని కాపాడాలన్న దాంట్లో భాగంగా వాళ్ళని కాపాడుతున్నారు. ఈ చిట్టా ఇప్పితే ఏం ఉపయోగం? కేసీఆర్ చిట్టా విప్పితే ఏం ఉపయోగం? మరి ఇక్కడ ఎందుకు కాళేశ్వరం చిట్టా ఎందుకు ఇప్పలేరు? ఓన్లీ ఆ 3 బ్యారేజ్ల వరకు ఎందుకు ఆగిపోయారు? మేడిగడ్డ కుంగడానికి ముందు మునిగిన మేడిగడ్డ పంప్ హౌస్ మీదనే ఎంక్వైరీ లేదు. ఆశ్చర్యం మాలాంటి వాళ్ళకి ఆశ్చర్యం ఏం లేదు. ఇది కామన్. ఇలా వాళ్ళ ఆలోచన అట్లున్నది మెగాని కాపాడడానికి. మరి ఎట్లా విప్పుతారు ఆయన చిట్టా? పేద దళితుల, గిరిజనుల, బీసీల ఎకరాల కొన్ని వేల లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురైంది. వాళ్ళ అకౌంట్లలో ఉన్నది, వాళ్ళ బినామీల అకౌంట్లలో ఉన్నది కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. మరి ఆ చిట్టా ఎప్పుడు ఇప్పుతారు? అది ఓపెన్ సీక్రెటే కదా. అంటే చిట్టా ఇప్పడం అంటే ఏంటి? మీకు ఇది ఇంకొక 5-6 నెలలు మాట్లాడగలుగుతారేమో దీని మీద. ఆయన ఇప్పుతా, ఈయన చిట్టా ఇప్పుతా, ఆయన లోపలేస్తా, ఇది ఏదేని. ఆ లోపు కనుక జరగకపోతే ప్రజలు మీ మీద తిరగబడే అవకాశం ఉంది. ఇక మీరు వాళ్ళని కూడా క్వశ్చన్ చేయలేరు. వాళ్ళు అంటారు మళ్ళీ రేపొద్దున, అవునే అన్ని ఇప్తానం ఏది, ఇంతవరకు ఏం లేదు కదా, ఏం చేసినాం మమ్మల్ని, ఏం బీకగలిగినామని అంటారు వాళ్ళు. ఫార్ములా కార్ రేస్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఏడియానే ఉన్నాయి కేసులన్నీ. ఒక్క కేసు అడుగు ముందుకు పడ్డదా? ఎందుకు పడతలేవు?
ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. తెలంగాణ ఏర్పడ్డప్పుడు అప్పులకు నెలకు 500 కోట్లు చెల్లిస్తే ఇప్పుడు 6,500 కోట్లు చెల్లిస్తున్నాం. ఒక్క ఏడాదిలోనే అసలు వడ్డీ కింద కట్టిన మొత్తం 1,53,000 కోట్లు. ఆ సొమ్ము నా చేతిలో ఉంటే రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించేవాడిని. 75 లక్షల మంది రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేసేవాడిని. వాస్తవమే ఇది. అప్పులు పోయినసారి చేసిన అప్పులకి మళ్ళీ అప్పు తెచ్చి మళ్ళీ అప్పు కడుతున్నారు. అది కడుతున్నారు, అప్పు తీరుస్తున్నారు. మరి చర్యలు ఏమని అడుగుతున్నాం. దాదాపుగా 20 లక్షల కోట్ల బడ్జెట్ అప్పు, ఓన్లీ బడ్జెట్ దాదాపు 15 లక్షల నుంచి 16-17 లక్షల దాకా అవుతుంది. అండ్ 7 లక్షల కోట్ల అప్పు. ఈ పైసలన్నీ ఎక్కడ పోయినాయి, దాని మీద ఎంక్వైరీ ఏదైనా అడుగుతున్నాం మేము కూడా. ప్రజలకు క్లారిటీ ఉంది, మీరు ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి గాను ఆర్టీసీకి ఇప్పటివరకు 5,005 కోట్లు చెల్లించాం. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నాం. 500కే సిలిండర్తో పాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేసినట్టుగా చెప్పారు. నిరుద్యోగ సమస్యను తరిమికొట్టామన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో 630 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు. 8,29,000 కోట్ల అప్పును మా నెత్తి మీద పెట్టిపోయారు. ఇందులో 1,00,000 కోట్లను ఆయన కుటుంబం దోచుకున్నది. గత ఏడాది 2,91,00,00,000 బడ్జెట్ ప్రవేశపెడితే అంచనాకు తగ్గ ఆదాయం రాలే. 2,91,000 కోట్ల బడ్జెట్ అయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎమ్మెల్యేగా 15 నెలలుగా జీతభత్యాలు తీసుకుంటున్న వ్యక్తి బాధ్యత తీసుకోవడం లేదు. ఇది ఇంటర్వెల్ మాత్రమే. అసెంబ్లీలో ఈ నెల 19, 20వ తేదీల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర వివరాలు వెల్లడిస్తాను. కేసీఆర్ చిట్టా విప్పుతాను. మళ్ళీ పదే అంటున్నాం. ఓపెన్ చిట్టా ప్రజల ముందు ఉన్నది, ప్రజలకు అంతా అర్థమైంది. దాన్ని రికవరీ చేసే ప్రయత్నం ఏం చేయబోతున్నారు, ఫస్ట్ పాయింట్. రెండోది, కేసులు ఎప్పుడు బుక్ చేయబోతున్నారు, అసలు పెట్టిన కేసుల పురోగతి ఏంది, కాళేశ్వరం లాంటి కేసెస్లో ఎందుకు మీరు మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయట్లే? దీనికి ఆన్సర్ చెప్తే జాలిగా ఏం అక్కర్లే.